వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు వారి సమ్మతిని తెలియజేసింది. మొత్తానికి బీసీసీఐ దెబ్బకి పాకిస్తాన్ దిగివచ్చింది. మొదట్లో మొండిపట్టు పట్టిన పాక్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకపోతే ఆతిథ్య హక్కులు కోల్పోవాల్సి వస్తుంది అని ఐసీసీ హెచ్చరించడంతో ఇక గతిలేక ఈ ప్రతిపాదనకు పాక్ ఒప్పుకుంది. దీంతో అన్ని జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ సన్నాహాలను ఇప్పటి నుండే మొదలుపెట్టేశాయి. ఇక ఇదే క్రమంలో ఈ టోర్నీలో 3వ టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో భారత క్రికెట్ జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ టోర్నమెంట్కి ఎంపిక అవ్వబోయే స్క్వాడ్ కోసం ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఆ వివరాల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే టీమిండియా జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వహిస్తాడు. టీ20 ప్రపంచ కప్ ను గెలిపించి అలానే వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టును ఫైనల్ కు తీసుకువెళ్లిన రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అతనితో పాటు సీనియర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో తప్పకుండా ఉంటాడు. అయితే ఈ జట్టులో చాలా వరకు యువ క్రికెటర్లు స్థానం దక్కించుకోనున్నట్లు సమాచారం. అదే సమయంలో కొంతమంది స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో భారత్ తరపున బరిలోకి దిగే అవకాశాలు కోల్పోవచ్చు. ఈ మధ్యకాలంలో తమ అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కడం అనేది అనుమానంగా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, మరో బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ప్రపంచ కప్ లో చాలా సందర్భాల్లో అంత గొప్ప ఇన్నింగ్స్ లో ఆడలేకపోయారు. అయ్యర్ అయితే తన పూర్ ఫామ్ కారణంగా భారత వన్డే జట్టు నుంచి అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ విషయానికొస్తే కొత్త ప్లేయర్ల నుంచి బలమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త ప్లేయర్లతో పాటు రిషబ్ పంత్ కూడా ఉంటాడు కాబట్టి కేఎల్ రాహుల్ కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమి విషయానికి వస్తే అతడు మళ్లీ భారత వన్డే జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ తరపున అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. కానీ ఆ టోర్నమెంట్ అనంతరం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకున్న షమీకి మ్యాచ్ ప్రాక్టీస్ ఇచ్చే క్రమంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో 4వ టెస్ట్ లో మళ్లీ భారత్ జట్టు తరపున గ్రౌండ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉండనున్నాడు. వీరిద్దరూ భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో తమ భుజాలపై మోయనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ స్క్వాడ్ లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికవుతారు. మిడిల్ ఆర్డర్ విభాగంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సంజు శాంసన్, తిలక్ వర్మలు స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సెలెక్ట్ కానున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్ ఎంపిక కానున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.